Staying up all night, throwing drinks back. Blue eyes, smiling while you're cursing. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్చా ఎడిట్స్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మీ నేమ్ను కలర్ఫుల్ వీడియోగా ఎలా చేయాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, కాయిన్ మాస్టర్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, అకౌంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను కాయిన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ ప్లస్ సింబల్పై ట్యాప్ చేయండి. ఇక్కడ 6:9 తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీడియాపై ట్యాప్ చేయండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉందిగా, బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. బ్లాక్ కలర్ తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ను ఇలా 10 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేశాను. ఇప్పుడు మన నేమ్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ లేయర్పై ట్యాప్ చేయండి, టెక్స్ట్పై ట్యాప్ చేయండి. ఇక్కడ నేమ్ రాయండి. నేనైతే నేమ్ ఇస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే నేమ్ ఇచ్చేసాను. ఈ నేమ్ని కొంచెం ఇలా మన సైజ్ పెంచుకోండి. సైజ్ పెంచుకున్న తర్వాత ఇలా డ్రాగ్ చేయండి. ఇలా ఫుల్గా డ్రా చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఫాంట్ పెట్టుకోవాలి కదా. ఇక్కడ డబుల్ ఏ కనబడుతుంది కదా, దీనిపై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇందులో మీకు నచ్చిన ఫాంట్ని ఎంచుకోండి. నేనైతే ఇది తీసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ టెక్స్ట్పై ట్యాప్ చేసి కలర్ ఆప్షన్ ఉంది కదా, ఈ కలర్ ఆప్షన్లోకి వెళ్ళి గ్రీన్ పెట్టుకోండి. రైట్ క్లిక్ చేయండి. అలాగే ఇలా కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ అవుట్లైన్ అని ఉంది కదా, స్ట్రోక్ అని ఉంటుంది, అవుట్లైన్ అని ఉంటుంది. ఇక్కడ ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్పై వైట్ కలర్ పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా థిక్గా వచ్చింది కదా, దీన్ని మనం తగ్గించాలి. మినిమం ఒక 5-6 పెట్టుకోండి. నేను 6 పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టెక్స్ట్పై ట్యాప్ చేసి ఈ యానిమేషన్ అని ఉంది కదా, ఈ యానిమేషన్ ఇలా కింద స్క్రోల్ చేయండి. ఇందులో వైప్ రైట్ అని ఉంటుంది, దీనిపై ట్యాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఫాస్ట్, మనం వచ్చేసి స్లోగా కావాలనుకుంటే 4 పెట్టుకోండి. ఫాస్ట్ కావాలంటే 2 పెట్టుకోండి, సరిపోతుంది. నేనైతే 4 పెట్టుకుంటున్నాను. రైట్ క్లిక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చింది. ఒకసారి చూద్దాం. ఇలా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేయండి, సేవ్ చేయండి. ఈ విధంగా మీకు కావాల్సిన రేషియోలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. నేనైతే ఇలా చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇలా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత యాడ్ న్యూ ప్రాజెక్టు, మళ్ళీ 6:9 రేషియో తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. మీడియాపై ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ తీసుకోండి. మళ్ళీ 10 సెకండ్స్ డ్యూరేషన్ పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందు చేసిన వీడియోను మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ లేయర్పై ట్యాప్ చేయండి, మీడియాపై ట్యాప్ చేయండి. ఇంతకుముందు చేసిన వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్ స్క్రీన్ పెట్టేసుకోండి. ఇక్కడ ఫుల్ స్క్రీన్. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోపై ట్యాప్ చేసి ఇక్కడ క్రోమాకీ అని ఉంది కదా, క్రోమాకీని ఎనేబుల్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, క్రోమాకీని ఎనేబుల్ చేసుకుంటే ఇలా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి నేను లింక్లో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్పై ట్యాప్ చేసి ఈ వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఇక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, లెఫ్ట్ సైడ్ పైన బ్రింగ్ టు బ్యాక్, సెండ్ టు బ్యాక్ అని ఉంది కదా, సెండ్ టు బ్యాక్ అని ట్యాప్ చేయండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, సింపుల్ రష్మిక వచ్చేసింది కదా. మీ పేరుని ఇలా కలర్ఫుల్గా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి.